హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఏపీలో చూసుకున్నట్లయితే 2 లేదా 3 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలైతే పడుతున్నాయన్నమాట. ఇవాళ చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న కారణంగా చూసుకున్నట్లయితే హాలిడే అనేది ప్రకటించడం అయితే జరిగిందనమాట. స్కూల్స్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ చూసుకున్నట్లయితే ఈ అఫీషియల్ అప్డేట్ అనేది ఇప్పుడే రావడం అయితే జరిగింది. మీరైతే స్క్రీన్ మీద ఒక్కసారి అయితే గమనించండి. భారీ వర్షాల కారణంగా నేడు ఈ జిల్లాల్లో సెలవు హాలిడే అనేది ప్రకటించడం అయితే జరిగింది. ఏ డిస్ట్రిక్ట్స్ అన్న విషయానికి వస్తే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు విద్యా సంస్థలకు మనకు ఇంటర్మీడియట్ అండ్ స్కూల్స్కి అయితే హాలిడే అనేది ప్రకటించేశారనమాట. ఇకపోతే క్లియర్గా చూసుకున్నట్లయితే ఇంకొన్ని జిల్లాల్లో కూడా ఏపీలో భారీ వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయన్నమాట. 2-3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే నెల్లూరు అండ్ తిరుపతి జిల్లాల్లో కూడా మనకైతే భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. అక్కడ ఉన్న పేరెంట్స్ కూడా హాలిడే అనేది ప్రకటించాలి విద్యార్థులకు అని అయితే రిక్వెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో స్కూల్స్ అండ్ కాలేజెస్కి అయితే హాలిడే అనేది ఆల్రెడీ ప్రకటించేశారనమాట. ఇకపోతే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అయితే ఇవాళ రేపు మ్యాక్సిమం ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే ఎన్ని రోజులు ఉంటాయని అయితే స్టూడెంట్స్కి అయితే డౌట్ రావచ్చు. వర్షాలు ఇంకా 2 లేదా 3 రోజులు అయితే వరుసగా పడే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మనకు 2 లేదా 3 రోజులు హాలిడే అని ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇకపోతే మీ స్కూల్స్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజ్లో హాలిడే ఇచ్చారో లేదో ఇవాళ కామెంట్ అయితే చేయండి.